నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ముందుగా కువైట్ దేశం కోసం 24 గంటలు తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతూ ఉన్న కువైట్ ఆర్మీకి ప్రత్యేక ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, కువైట్ దేశం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన భారీ సంఖ్యలో క్షిపణులు మరియు డ్రోన్ల సమూహాన్ని కువైట్ దేశ సాయుధ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. శత్రువుల నుంచి ఎదురవుతూ ఉన్న ఈ ముప్పును తిప్పికొట్టేందుకు రక్షణ దళాలు ప్రస్తుతం భారీ ఎత్తున డిఫెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నట్లు కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రకటించింది. కువైట్ గగనతలంలో కదులుతూ ఉన్న అనుమానాస్పద వస్తువులను గుర్తించిన వెంటనే కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అప్రమత్తమయ్యాయి. గగనతలంలోనే వాటిని అడ్డుకొని కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుందని కువైట్ సైన్యం వెల్లడించింది. కువైట్ భూభాగంలోకి వచ్చే ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి మరియు కువైట్ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడటానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పి జనరల్ స్టాఫ్ స్పష్టం చేసింది. కువైట్ దేశ భూభాగ, గగనతలం మరియు ఇక్కడి యొక్క ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన అన్ని రక్షణా చర్యలను చేపడుతూ ఉన్నామని చెప్పి సైనిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశంలోకి భారీ సంఖ్యలో డ్రోన్లు మరియు అలాగే మిసైల్స్ వస్తూ ఉంటే, కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే కువైట్లోకి ప్రవేశించిన వెంటనే వాటినైతే ఆకాశంలోనే కూల్చివేస్తూ ఉన్నాయి. వాటి శకలాలు మనం చూసుకుంటే కువైట్లోని సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో పడిపోతూ ఉన్నాయి. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. మేము యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాము. కువైట్లో ఉన్న ప్రజలు తమకు సహకరించాలని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.